ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముద్రగడ పద్మనాభం గారిని బ్రతికున్నప్పుడు చూడాలని ఎన్నోసార్లు అనుకునేదాన్ని, కానీ అంతటి ధైర్యం చేయలేకపోయాను. ఎందుకంటే కులంలో రాజకీయం, కాపు కులంలో రాజకీయం ఎప్పుడు మగవాళ్ళే ఎక్కువ చేస్తుంటారండి. ఆడబిడ్డలు రాజకీయంలోకి వస్తే ఎందుకమ్మా, అవసరమా, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అంటూ ఏమన్నా అడుగుతారేమో అంటారేమోనని ఆయన స్వయాన అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన్ని కలిసే ధైర్యం చేయలేకపోయామండి. అంత గొప్ప వ్యక్తి ఈరోజు కాపు కార్పొరేషన్ ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదు. ఒక గొప్ప కాపు రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా కాపు రిజర్వేషన్ని మనం గెలుచుకున్నాం, లాక్కున్నాం, సాధించుకున్నాం. ఎవరి దయాదాక్షిణ్యాలు, ఎవరి భిక్షాటనతో సామాజిక వర్గం ఎదగదని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎంతో గొప్ప స్ఫూర్తి అనిపించిద్దండి. ఒక జాతి అంతం వండించాలంటే బయటవాడు ఎవడో రానక్కర్లేదు, మన జాతిలోనే ఉంటారు శత్రువులు. ఫర్ సపోజ్ ఒక చెట్టు అనుకుంటుందట, ఈ గొడ్డలి అంటూ ఒకటి సృష్టించి మన అడవి జాతి మొత్తాన్ని సంహరిస్తుంది అని. అప్పుడు ఇంకొక చెట్టు అంటదట, ఈ గొడ్డలి బలంగా ఉండాలి అంటే మన జాతి చెక్క అదునుగా ఉంటే తప్ప ఈ గొడ్డలి మన అడవిని సంహరించలేదు. అంటే మన జాతిని ఇబ్బంది పెట్టాలంటే శత్రువులు ఎక్కడో ఉండరండి, మన జాతిలోనే ఉంటారు. సో జాతి కోసం అంటే ఒక కుల చట్రంలో నన్ను బంధించొద్దు అన్నవాడు కూడా మనవాడే, కానీ కులాన్ని మేదేసుకొని రాజకీయంగా ఎదగలేక అయినా సరే ఆ కులానికి కట్టుబడి ఎన్నో పదవులు కోల్పోయి ఎన్నో మాటలు అనిపించుకున్న వ్యక్తి ఆ కులంలో మహాత్ముడనాలా, దేవుడనాలా, చరిత్రలో మిగిలిపోయే ఒక చిరస్మరణీయగా మనం గుర్తుంచుకోవాలండి. అటువంటి వ్యక్తిని మనం పొగడకపోయినా పర్లేదు, కానీ కులద్రోహిగా చిత్రీకరించే దరిద్రులకి ఒకటే చెప్తున్నా, పుట్టగతులుండో, పురుగులు పడిపోతారు. ఆయన గురించి తప్పుగా మాట్లాడిన వారు పురుగులు పడిపోతారు. కులం కోసం పదవులు కుదులుకున్నారు, కులం కోసం ప్రాణత్యాగానికి నిరాహార దీక్షలు చేశారు. ఆయన ఇంట్లో తిన్న వాళ్ళకి మీకు జ్ఞాపకం లేదా? దయచేసి విశ్వాసం చూపించాల్సింది బయట వారు కాదు, జాతిలో వాళ్ళు. ఆయన వల్ల గెలిచిన వాళ్ళు, ఆయన వల్ల కొన్ని పార్టీలు అప్పట్లో నిలబడిని కూడా, వారు కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకుని, అయ్యా పొగడకపోయినా పర్లేదయ్యా, దయచేసి బూతులు తిట్టించకండి. మహోన్నత వ్యక్తి. ఈ విషయాన్ని స్వయాన వారి భార్య గారు నాకు చెప్పమన్న మాట. మొన్నటి రోజు కూడా ఆయన మళ్ళీ బతికి బయటకు వచ్చుండే వాళ్ళేమోనట, కానీ నేను ట్రీట్మెంట్ తీసుకోను అని నోరు బిగబెట్టుకొని వైద్యాన్ని కూడా తిరస్కరించి తన చావుని తానే స్వాగతించినటువంటి వ్యక్తి మావోడు, చరిత్ర సృష్టించినోడు. కాపు రిజర్వేషన్ ఉద్యమం ఆయన వల్లే ముందుకెళ్ళింది, దాంట్లోంచే కాపు కార్పొరేషన్ పుట్టింది, ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు అని మరొక్కసారి చెప్పుకుంటూ, చిరస్మరణీయంగా ఉండాల్సినటువంటి వ్యక్తిని చరిత్రహీనుడిగా సృష్టించాలనుకున్నటువంటి కొంతమందికి చెప్తున్నా, అది మీ వల్ల కాదు. వంగవీటి ఎలా చెరగని ముద్రో, ముద్రగడ అనేది ఒక ముద్ర, అది రాజకీయ ముద్ర, కాపు సామాజిక వర్గ నేత అని మరొక్కసారి చెప్పుకుంటూ, అలాగే జిఎస్ రావు గారికి నివాళులు అర్పించుకుంటూ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.